పాకిస్తాన్ కనుసన్నల్లోనే పహల్గాంలో ఉగ్రదాడి జరిగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పాక్లోని లష్కరే-తోయిబా కేంద్ర కార్యాలయంలో ఈ దాడికి పథకరచన జరిగినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పాక్లో ఉన్న సూత్రధారులతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. ఈ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరించే పనిలో ఎన్ఐఏ నిమగ్నమైంది. పహల్గాంలోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్ కనుసన్నల్లోనే జరిగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణలో స్పష్టమవుతోంది. ఉగ్ర సంస్థ లష్కరే-తోయిబా, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కలిసి ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పాక్ నిఘా సంస్థ ఇచ్చిన ఆదేశాల మేరకు లష్కరే-తోయిబా సంస్థ ఈ ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్లోని లష్కరే-తోయిబా కేంద్ర కార్యాలయంలోనే ఈ ఉగ్రదాడికి ప్రణాళిక రచించినట్లు పేర్కొన్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాక్ జాతీయులను హష్మీ మూసా, అలీభాయ్గా గుర్తించారు. వీరిద్దరూ పాకిస్తాన్లోని తమ సూత్రధారులతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఉగ్రదాడి ఎప్పుడు, ఎలా చేయాలి, దానికి సంబంధించిన లాజిస్టిక్స్ వంటి వాటిపై పాక్ నుంచి ఆదేశాలొచ్చినట్లు తెలిసింది. ఉగ్రదాడికి కొన్ని వారాల ముందే భారత భూభాగంలోకి ఈ పాక్ ఉగ్రవాదులు చొరబడ్డారు. వీరికి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ సహాయపడ్డారు. ముష్కరులకు ఆశ్రయం, నావిగేషన్, నిఘాతో సహా స్థానిక లాజిస్టికల్ మద్దతును అందించారు. ఇప్పటికే అనేక మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలను ఎన్ఐఏ సేకరిస్తోంది. ఘటనా స్థలిలో 40 కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకుని వాటిని బాలిస్టిక్, రసాయన విశ్లేషణ కోసం పంపారు. దాడి జరిగిన ప్రదేశం 3D మ్యాపింగ్ ను కూడా ఎన్ఐఏ నిర్వహించింది. లోయ చుట్టూ ఉన్న మొబైల్ టవర్ల నుంచి డంప్ డేటాను సేకరించారు. దాడికి ముందు రోజుల్లో ఈ ప్రాంతంలో ఉపగ్రహ ఫోన్ కార్యకలాపాలు పెరిగినట్లు గుర్తించారు. బైసారన్ చుట్టుపక్కల కనీసం 3 ఉపగ్రహ ఫోన్లు పనిచేస్తున్నాయని గుర్తించిన ఎన్ఐఏ రెండింటి నుంచి వచ్చిన సంకేతాలను గుర్తించి విశ్లేషించింది. ఉగ్రదాడి ఘటనకు సంబంధించి 2800 మందిని ఎన్ఐఏ ప్రశ్నించింది. 150 మందికి పైగా అదుపులోకి తీసుకుంది. వీరిలో ఉగ్రవాదులకు సహకరించినట్లు అనుమానిస్తున్న ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, జమాతే-ఇ-ఇస్లామీ వంటి నిషేధిత గ్రూపులు, హురియత్ కాన్ఫరెన్స్ వివిధ వర్గాలతో సంబంధాలున్న వ్యక్తులున్నారు. కుప్వారా, పుల్వామా, సోపోర్, అనంతనాగ్, బారాముల్లా సహా పలు జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. సీమాంతర ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు సహాయం చేస్తున్నట్లు అనుమానిస్తున్న అనేక మంది వ్యక్తుల నివాసాల్లో తనిఖీలు చేశారు. దాడి చేసిన ఉగ్రవాదుల కదలికలను తెలుసుకోవడానికి పహల్గాం చుట్టుపక్కల ఉన్న కీలక రవాణా, ప్రజా ప్రాంతాల నుంచి సీసీటీవీ ఫుటేజ్లను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ప్యాటర్న్ మ్యాపింగ్ కోసం పరిసర ప్రాంతాల్లోని భద్రతా తనిఖీ కేంద్రాల నుంచి డేటాను కూడా సమీక్షిస్తున్నారు. పదుల సంఖ్యలో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను కూడా ఎన్ఐఏ నమోదు చేసింది. వీరిలో మృతుల కుటుంబ సభ్యులు, పోనీ ఆపరేటర్లు, ఆహార విక్రేతలు ఉన్నారు. ఉగ్రవాదులు బాడీ క్యామ్లు ధరించి ఈ దాడికి పాల్పడినట్టు కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రచార ప్రయోజనాల కోసం ఉగ్ర ఘటనను రికార్డ్ చేశారని భావిస్తున్నారు. ఈ ఖాతాలన్నీ ఫోరెన్సిక్ పరిశీలనలో ఉన్నాయి. లో గండేర్చల్ జిల్లాలోని సోనామార్గ్లోని జెడ్మోర్హు సొరంగం సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడికి పహల్గాం ఘటనకు మధ్య సంబంధాలను ఎన్ఐఏ గుర్తించింది. ఆనాటి దాడిలో 6 కార్మికులు, 1 వైద్యుడు మరణించారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులే ఆనాటి ఉగ్రదాడికి కూడా పాల్పడినట్టు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఆనాటి ఉగ్రదాడిలో పాల్గొన్న జునైద్ అహ్మద్ భట్ అనే ఉగ్రవాదిని గతేడాది డిసెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. హషీం మూసాగా గుర్తించిన మరో పాక్ ఉగ్రవాది ఈ 2 దాడుల్లోనూ పాల్గొన్నట్లు సమాచారం.
ఉగ్రదాడికి వారం ముందే అంటే ఏప్రిల్ 15 నాటికే ఉగ్రవాదులు పహల్గాం చేరుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. బైసరన్ వ్యాలీ, అరు వ్యాలీ, బేతాబ్ వ్యాలీ, స్థానిక అమ్యూజ్మెంట్ పార్కులో ముష్కరులు ఉగ్రదాడికి రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే భద్రతా బలగాలు తక్కువగా ఉన్న బైసరన్ వ్యాలీని ఉగ్రదాడి కోసం ముష్కరులు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం బైసరన్ వ్యాలీలో 2 రోజుల పాటు పర్యాటకుల కదలికలను ఉగ్రవాదులు పరిశీలించినట్లు తెలుస్తోంది. అక్కడ ముష్కరులకు 4 ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ సహాయపడినట్లు సమాచారం.